అందరికీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాంగ్ వీడియో. బ్లాగ్ అన్నందుకు సారీ, సరేనా? నాకు మీకు అందరి కోసం ఒక ప్రార్థన చేయాలనుంది. మనం ప్రార్థనలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం తెలుసా. ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ రావు, ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది, మనం అందరం నవ్వుకుంటూ ఉంటాం తెలుసా. మన ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం రావద్దు అంటే మనకు సొల్యూషన్ మాత్రం దేవుని ప్రార్థననే. మా ఇంట్లో అందరూ ప్రార్థన చేసుకుంటారు తెలుసా. మా ఆయన, నా బిడ్డలు, ఒక చిన్న పాప ఉంది, ఆమెకు ప్రార్థన చేసుకోవడం రాదు. ఇంకొక ఆమె ఉంది, ఆమె చేసుకుంటుంది. మా మామయ్య చేసుకుంటాడు, మా మరిది చేసుకుంటాడు, మా అత్తమ్మ చేసుకుంటుంది తెలుసా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటాం. మా దగ్గరికి డబ్బులు లేవు అని మేము ఏడ్చినప్పుడల్లా దేవుడు ఎక్కడి నుంచో ఎట్లన్నా సాయం చేస్తాడు. మేము చాలా పూర్ పీపుల్స్ తెలుసా. చాలా ఇబ్బందులో ఉన్నా, చాలా సమస్యలో ఉన్నా, దేవుడా నువ్వే మాకు దిక్కు అని మేము చాలా ఏడ్చినప్పుడు దేవుడు మాకు చాలా సాయం చేశాడు తెలుసా. నేను యూట్యూబ్ రన్ చేయాలని కూడా నాకు దేవుడు అనుగ్రహం ఉన్నప్పుడే నేను మీకు యూట్యూబ్ రన్ చేయగలుగుతున్నాను తెలుసా. మీరందరూ నాకు సాయం చేయమని కోరుకుంటున్నాను. మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీతో ముందుకు సాగాలనుకుంటున్నాను. ఇంకా మంచి కొత్త వాక్యం చెప్పాలనుకుంటున్నాను. కొత్త ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఏది చేయాలన్నా నాకు మీ ఆశీర్వాదం కావాలి. మీ ఆశీర్వాదం లేకుండా ఏది కాలేదు తెలుసా. మీ ఆశీర్వాదం నా మీద దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా, సర్వాధికారితమైన యేసయ్య, బిడ్డను ముట్టి ఆశీర్వదించుతండి. బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య మమ్మల్ని ముట్టుతండి, మమ్మల్ని జీవించేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పావు తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలో తీరమ్మని అడుగుతున్నాను తండ్రి. నా భర్తను ముట్టి ఆశీర్వదించండి. ప్రార్థన ఎవరైతే వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. మేము పాపులం తండ్రి, మా పాప ప్రార్థన వినేసయ్యా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోతండి. మా మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో మమ్మల్ని కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే బాప్తీసం తీసుకోలేరు తండ్రి, వాళ్ళ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించుతండి. ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకోవడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని యేసయ్యా, నా పాపి ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని, యేసు రక్తంతో అందరి మనసుని కడిగి వేయమని, అందరి మనసుని శుద్ధి చేయమని, నా చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని పాదాలకి నన్ను ప్రార్థన పెట్టి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమె యేసు రక్తకి చేసి బాయ్. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం సరేనా. బాయ్ అందరికీ. సీ యూ లేటర్.